దేనికైనా ఇబ్బంది లేకుండా చేయాలని మేము కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నాయకుడు నకరికంటి శ్రీకాంత్ పై జరిగిన దాడి రాజకీయంగా కలకలం రేపింది. మాజీ మంత్రి విడుదల రజని అనుచరులే తనపై దాడి చేశారని శ్రీకాంత్ ఆరోపించారు. పార్టీ హైకమాండ్ కు రజని వ్యవహారాలపై ఫిర్యాదు చేసిన కారణంగానే కక్ష పెంచుకుని దాడి చేయించారని చెప్పారు. రజక సంఘం నాయకులు ఈ ఘటనను ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రిగా ఉన్న కాడి నుంచే మేము కొన్ని నివేదాలకు వెళ్ళాము. రాడ్డులు తీసుకొని బండి మీద పోయేవాడిని బీరు సీసా తీసుకొని కొట్టారు. ఈ ముద్దాయిలందరినీ కొట్టుకొని నాకు న్యాయం చేయాలని సిఐ గారు నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ డిమాండ్ ఆ రోజు నేను ఇంటికి పోయినప్పుడు నన్ను కొట్టిన వాళ్ళలో చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ప్రభుదాసు నాయుడు, కుప్పాల ప్రభుదాసు నాయుడు, విడదల రజనీ ప్రీతమ అనుచరుడు, విడదల రజనీ గారి సలహాదారుడు మానుకొండపాలెం శ్రీకాంత్ రెడ్డి, మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అంటారు అతన్ని, కందులు శ్రీకాంత్ పల్నాడు జిల్లా యువజన అధ్యక్షుడు. వీళ్ళందరినీ పట్టుకొని నాకు పోలీసు వారు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంటికి రాత్రి 11ంటికి వచ్చింది జనాన్ని తీసుకొని గెలిపియాలా, పార్టీకి పనిచేయాలని. నీకేం బాధలేదమ్మా అని చీర పెట్టి పసుపు కుంకుమ పెట్టి 10 ఓట్లు మెజార్టీతో తీసుకొస్తానని మాటిచ్చాము మేము. రైతు జన సేవా సంఘం కార్యాలయంలో మరి చిల్లూరుపేట పట్టణానికి చెందిన ఒక రజకుడిపై దాడిని ఖండిస్తూ ఈరోజు చిల్లూరుపేట పట్టణ రజక జన సేవా సంఘం కార్యాలయంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని, మరి ఆమె వచ్చింది 2019లో సీట్ వచ్చిందని, మరి అంతా పట్టణంలో బీసీలందరినీ ఏకం చేసి ఆమెను గెలిపేయటం జరిగింది. ఆ గెలిపించిన బహుమతిగా ఈరోజు నువ్వు నీ పక్క అనుచరులతో దాడి చేపిస్తావు. ఒక బీసీ సోదరమైన నువ్వు నిజమైన బీసీ మహిళవైతే ఈరోజు బీసీల మీద నియోజకవర్గ దాడులు చేపిస్తావా నేను అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మా రజిక జాతికి ఎంతో వెన్నుదండ్రులుగా ఉండి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండే నగరికంటి శ్రీకాంత్ మీద దాడి జరిగిన దానికి రజక